అతిబల మహర్షి ఎవరంటే రామలక్ష్మణుల మృతికి కారకుడు. శ్రీరాముడు రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరి రాజ్యపాలన చేయుచున్న సమయంలో ఒకరోజు బ్రహ్మదేవుడు యమధర్మరాజును పిలిచి, ఓ యమధర్మరాజా, విష్ణు కార్యంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన రామావతారం పూర్తయిందని స్వామివారిని వైకుంఠానికి తిరిగి రమ్మని పిలువనంపాడు. అప్పుడు యముడు అతిబల అనే సన్యాసి రూపం ధరించి శ్రీరామునితో ఏకాంతంగా మాట్లాడాలని, శ్రీరాముడితో మాట్లాడే సమయంలో ద్వారం వద్దకు ఎవరూ రాకుండా ఆజ్ఞాపించవలసిందిగా లక్ష్మణుడిని కోరతాడు యముడు. ఎవరైనా లోపలికి రానిస్తే లక్ష్మణుణ్ణి చంపాలని అతిబల మహర్షి రూపంలో ఉన్న యముడు రామునితో చెబుతాడు. అదే సమయంలో 1000 సంవత్సరాలు తపస్సాచరించి తన శిష్యులతో కలిసి ఆకలి దప్పులు తీర్చుకొనడానికి దూర్వాసుడు అయోధ్యకు రాగా లక్ష్మణుడు కొంతసేపు శ్రీరాముని దర్శనానికి ఆగమని దూర్వాస మహర్షిని కోరతాడు. దూర్వాస మహర్షి కోపితుడై అందరినీ భస్మీపటలం చేస్తానని అంటాడు. దూర్వాసుని కోరికను మన్నించి లక్ష్మణుడు ఈ విషయాన్ని శ్రీరామునికి తెలియజేయడానికి లోపలికి వెళ్ళగా అతిబల మహర్షికి వ్రతభంగం కలిగిందని లక్ష్మణుడు మరణించాలని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు సరయూ నదిలో మునిగి మరణిస్తాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు మరణించిన దుఃఖంతో తన రాజ్యాధికారాన్ని ఇతరులకు అప్పగించి వేలాది మంది చూస్తుండగా సరయూ నదిలో మునిగి తనువు చాలిస్తాడు. ఇలా శ్రీరాముడు మరియు లక్ష్మణుడు మరణాలకు కారణమైన యముడే అతిబల మహర్షి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోలను చేయడానికి ఒక మోటివేషన్ని అందిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.